హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జనరల్గా దోసకాయలు పెద్ద పెద్దవే ఉంటాం, కానీ నాకు ఇక్కడ చిన్న చిన్నవి కూడా దొరుకుతున్నాయండి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. మామూలు దోసకాయల కంటే కూడా మంచి పులుపు ఉంటాయి. సో మనకు చింతపండు కూడా ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని నేను 2 టొమాటోలు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా చేయాలో రెసిపీ చూద్దాం. ఏ రోటి పచ్చడికైనా కానీ తొక్క కంప్లీట్గా తీసేయాలని ఏం లేదండి. దోసకాయ కానీ, ఆనపకాయ కానీ, బీరకాయ కానీ తొక్కలతోనే చేయండి. అది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎనీవే ఇవి బాగా పండాయి కాబట్టి నాకు తొక్క తీయడానికి కూడా కంప్లీట్గా కుదరట్లేదు. సో వీలైనంత వరకు తీసాను. ఇప్పుడు వీటిని మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజలంతా నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. నేను మొత్తం ఒక 6 చిన్న సైజు దోసకాయలని అలాగే 2 టొమాటోలని తీసుకున్నాను. వాటిని కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిరపకాయలు అలానే 3 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మొత్తం అన్నీ కూడా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే 2 వేస్తున్నాను, టేస్ట్ బాగుంటాయని. అలానే కొంచెం కొత్తిమీర వేసి వీటిని బాగా ఫ్రై చేయండి. మనకు పచ్చిమిరపకాయలు పైన తెల్ల మచ్చలు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే మూకెళ్ళలోకి మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న దోసకాయలని అలాగే టొమాటోలని కూడా అన్నీ వేసేసి అందులో కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు వేసి వాటిని బాగా మగ్గనివ్వండి. ఒక 5-10 మినిట్స్లో మీకు బాగా మగ్గిపోతాయి. ఇంకోటి ఆల్రెడీ బాగా పండిన దోసకాయలు కాబట్టి మీకు టొమాటో కంటే కూడా ఇదే ఫాస్ట్గా మగ్గిపోతుంది. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి, చాలా ఫాస్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి. వేడిగా మాత్రం ఎప్పుడు మనం మిక్సీ చేయకూడదు. సో వీటిని బాగా చల్లారి పెట్టండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే చిన్న సైజ్ చింతపండు తీసుకోండి. చాలా అంటే చాలా తక్కువ, ఎక్కువ అవసరం లేదు. టొమాటో పులుపు, దోసకాయ పులుపు సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం చింతపండు, అలానే ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా. సో కావాల్సినంత కొంచెం సాల్ట్ మరీ వేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇది బాగా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు చల్లారిని దోసకాయలని, టొమాటోలని కూడా వేసి జస్ట్ ఒక్కసారి తిప్పండి చాలు. ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేనండి, దోసకాయ పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక చిన్న మూకుడు తీసుకుని దాంట్లోకి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలానే కరివేపాకు, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోండి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన చట్నీలో కలిపేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. అసలు ఈ పచ్చడి ఉంటే అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇదే చట్నీ కనుక రోట్లో చేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. మీ దగ్గర రోలు ఉంటే తప్పకుండా రోట్లోనే ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.